కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ దోపిడీ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. నిందితులు గతంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఓ లాడ్జిలో బస చేసినట్టు సమాచారం. లాడ్జీలో ఉంటూ వివిధ ప్రాంతాలలో రెక్కి నిర్వహించి పక్కా ప్లానింగ్ తోనే దోపిడీకి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో లాడ్జీని తనిఖీ చేసిన పోలీసులు సీసీ ఫుటేజీలు తదితర ఆధారాలను సేకరించారు. విచారణ నిమిత్తం లాడ్జీ బాధ్యులను కరీంనగర్ కు తరలించారు. పీఎంజే జ్యువెలరీ షాప్ లో నగల దోపిడీ ముఠాకు సంబంధించి రోజుకో కొత్త విషయం తెరపైకి వస్తోంది. నిజానికి 1-2 రోజుల ముందు ప్లాన్ చేసుకుని దోపిడీకి పాల్పడి ఉంటారని అందరూ ఇప్పటి వరకు భావించారు. కానీ ఈ ముఠా మాత్రం పకడ్బందీ ప్రణాళికతో దోపిడీకి పాల్పడినట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఏప్రిల్లో సదరు ముఠా సభ్యులు పెద్దపల్లికి చేరుకున్నట్టు సమాచారం. ముఠాకు చెందిన 4 వ్యక్తులు గత నెలలో జిల్లా కేంద్రంలోని ఒక లాడ్జ్లో 3 సార్లు గదులు అద్దెకు తీసుకున్నట్టు పోలీసులు వివరాలు సేకరించారు. నిజానికి ఇక్కడ నుండే దోపిడీకి రెక్కి నిర్వహించినట్టు తెలుస్తోంది. అయితే ఒక్క పీఎంజే జ్యువెలరీకి మాత్రమే రెక్కి నిర్వహించారా లేక ఇతర నగల షాపులు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నట్టు సమాచారం.